హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. వాకింగ్ ప్లేస్ని మీకు చూపిస్తున్నాను. విజయనగరంలో ఈ యొక్క కొత్తపేట ప్రాంతంలో ఉన్న వాకింగ్ ప్లేస్. రండి చూద్దాం. ఈ వాకింగ్ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇది నీళ్ళ ట్యాంక్ పక్కని బ్యాక్ సైడే ఈ వాకింగ్ ప్లేస్ అంతా ఉంది. ఇది ఫారెస్ట్లో ఉన్నట్టు మనం వాకింగ్ చేసినట్టు ఉంటుంది. చూడండి, మంచి ఆయుర్వేదిక్ మూలికలతో అనేక ఆక్సిజన్ ప్లాంట్స్తో ఇక్కడ చాలా మొక్కలు వేశారు. వీటన్నిటినీ మనం చూసుకుంటూ వీటి మధ్య మనం నడిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఈ ఆక్సిజన్ కూడా మనకి చక్కగా అందుతుంది. క్యాక్టస్లు, క్యాక్టస్లు చూడండి, ఎన్ని రకాల క్యాక్టస్లు ఉన్నాయో. ఇవన్నీ క్యాక్టస్లే. ఇక్కడ లేని మొక్క అయితే లేదు. ఇంకా గార్డెన్ని ఇంకా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇదిగోండి, రాళ్ళ మధ్యలో మొక్కలు వేసి ఎంతో అందంగా డెకరేట్ చేశారు మొక్కలతోటి. ఇంకా ఎన్ని మొక్కలు. ఇది నీళ్ళ ట్యాంక్ బ్యాక్ సైడే. చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. చిన్నపిల్లలు కూడా తెచ్చి ఇక్కడ మీరు ఉంచవచ్చు. తక్కువ మంది వస్తారు, కానీ ఇక్కడైతే చక్కగా వాకింగ్ చేయొచ్చు. ఇది నీళ్ళ ట్యాంక్ బ్యాక్ సైడే. ఇది అనేక మొక్కలు ఉన్నాయి ఇక్కడ. కొండలు చూడండి, రాళ్ళ మధ్యలోనే వాకింగ్ ప్లేస్ కట్టారు. ఇవి నీళ్ళ ట్యాంకులు, వాటర్ ట్యాంక్స్. ఇక్కడ నుంచే విజయనగరానికి వాటర్ వెళ్తుంది. చాలా సన్ రైజ్ కూడా మనకి చక్కగా ఇక్కడ నుంచి మనం సన్ రైజ్ కూడా మనం చేయొచ్చు. ఇక్కడ కూర్చొని చాలాసేపు మనం డి విటమిన్ మనం పొందొచ్చు. ఇదైతే చాలా బాగుంది. చాలామందికి తెలియకపోవచ్చు. రండి, ఈ వాకింగ్ స్థలంలో అనేక మంది, కొత్తపేట ప్రాంతం ఇది. వచ్చి మీరు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు ఈ వాకింగ్ చేస్తూ మీ హెల్త్ని కాపాడుకోండి. 40 ఏజ్ దాటిన తర్వాత ఎవరైనా తప్పనిసరిగా వాకింగ్ మాత్రం చేయాలి. ఇదిగోండి, రాళ్ళ మధ్య చెట్లు వేశారు. ఎన్నో సంవత్సరాల చెట్లు ఉన్నాయండి ఇక్కడ. ఇది ఎక్సర్సైజెస్ చేసుకోవటానికి. ఇవి ఎక్సర్సైజెస్వి ఇవన్నీ కూడా. మంచి గ్రీన్ షీట్ వేసి పెట్టారు. ఎక్సర్సైజెస్ ఇవి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఇక్కడ చాలా మంచి మొక్కలు ఉన్నాయి, ఆయుర్వేదిక్ మొక్కలు ఉన్నాయి. ఆక్సిజన్ పీల్చుకుంటూ మనం సన్ రైజ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. చాలామందికి తెలియకపోవచ్చు. ఇది కొత్తపేట ప్రాంతం దగ్గర నీళ్ళ ట్యాంక్ బ్యాక్ సైడే.